క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ మ్యాథమెటిక్స్ డే 4 మేకింగ్ టెన్స్ అంటే టెన్స్ తయారు చేయడం. ఇక్కడ చూసారు పిల్లలు, ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ చేస్తున్నాయి? 1 ఫింగర్ ఓపెన్ చేసింది. ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ చేస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇక్కడ 1 ఫింగరు, ఇక్కడ 9 ఫింగర్స్. మొత్తం ఎన్ని ఫింగర్స్? వెరీ గుడ్, 10 ఫింగర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 కాబట్టి ఇక్కడ 10 వేసాం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ చేస్తున్నాయి? 1 2 ఫింగర్స్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 2 ఫింగర్స్, ఇక్కడ 8 ఫింగర్స్ ఓపెన్ చేస్తున్నాయి. అప్పుడు మొత్తం ఎన్ని టోటల్గా? 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 ఫింగర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు, ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? 1 2 3 ఇక్కడ 3 వేయాలి. ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 ఫింగర్స్ ఓపెన్ అయ్యింది. అంటే టోటల్గా ఎన్ని ఫింగర్స్ స్టూడెంట్స్ చూద్దామా? లెట్ us కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? 10 ఫింగర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు, స్టూడెంట్స్ 1 2 3 4 ఇక్కడ 4 ఫింగర్స్ ఓపెన్. అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 ఫింగర్స్ ఓపెన్ అయ్యింది. టోటల్ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 ఫింగర్స్ ఓపెన్ అయినాయి. కాబట్టి ఇక్కడ 10 నోట్ డౌన్ చేయాలి. ఇక్కడ చూద్దాం పిల్లలు, 1 2 3 4 5 ఫింగర్స్ ఓపెన్. అండ్ 1 2 3 4 5 ఫింగర్స్. టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ ఎన్ని ఫింగర్స్ అమ్మా? 10 ఫింగర్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇక్కడ 10 వేయాలి. వర్క్షీట్ 4 మేక్ ఏ గ్రూప్ ఆఫ్ 10 థింగ్స్ అంటే 10 ఇక్కడ 10 థింగ్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ వరకు 10 కార్స్ కాబట్టి ఈ 10 కార్స్కి సర్కిల్ చేయాలి. దీన్నే గ్రూప్ ఆఫ్ 10 అంటారు. ఇక్కడ చూద్దామమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10కి కలిపి ఈ 10 పిక్చర్స్కి సర్కిల్ చేయాలి. ఇవి గ్రూప్ ఆఫ్ 10. ఇక్కడ చూద్దాం పిల్లలు, కౌంట్ అండ్ రైట్ ది నెంబర్ ఇన్ ది బాక్స్. ఇక్కడ ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 వేయాలి. ఇక్కడ ఎన్ని క్యాప్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 నోట్ డౌన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ ఎన్ని యాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ కూడా 10 నోట్ డౌన్. సెకండ్ క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ నెంబర్స్ 11 to 20 డే 5 and 6 షేరింగ్ టైం. ఇక్కడ చూసారా పిల్లలు, ఇక్కడ ఒక స్వీట్ షాప్ కనిపిస్తుంది కదా, దీంట్లో బోల్డ్ అండ్ స్వీట్స్ ఉన్నాయి కదరా. అబ్బో, ఇగో జాంగ్రీలు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి, బాదుషాలు ఉన్నాయి. మీకే స్వీట్స్ ఇష్టమమ్మా? నాకైతే అన్ని స్వీట్స్ ఇష్టమే. ఇక్కడ చూసారా, ఈ పాప పేరేంటి? జస్వి. ఈ పాప పేరేంటమ్మా? జస్వి. వాళ్ళ మదర్ని తీసుకుని స్వీట్ షాప్కి వచ్చిందంట. ఈ జస్వి అనే అమ్మాయి వాళ్ళ మదర్ని తీసుకుని స్వీట్ షాప్కి వచ్చింది.